పళ్ళు ఎత్తుగా ఉంటే వెళ్ళి దాన్ని సరి చేయించుకోవాలా? పళ్ళు ఎత్తుగా ఉంటే కంపల్సరీగా సరి చేయించుకోవాలండి. పళ్ళు ఎత్తు అనేది అందానికి మాత్రమే సంబంధించింది కాదు. పళ్ళు ఎత్తు కరెక్ట్ చేసుకోకపోతే ఫంక్షనాలిటీలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఈ దవడ ఎముక డిస్టర్బెన్సెస్ కానియండి, లేకపోతే నోరు సరిగ్గా క్లోజ్ చేసుకోకపోవటం కానియండి. మీరు ఎవరైనా చాలా ఎత్తుగా ఉన్న వాళ్ళని చూస్తుంటే పళ్ళు ముందుకుంటే వాళ్ళు నోరు బిగపెట్టుకొని మూసుకుంటారు. వాలంటరీగా అది నోరు ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వదన్నమాట. వాళ్ళే కష్టపడి వాలంటరీగా మూసుకోవాల్సి ఉంటుందన్నమాట నోరు. మీరు అడగొచ్చు నోరు మూసుకోకపోతే ఏమవుతుందండి? సో నోరు మూసుకోకపోతే ఏంటి, ఎంతసేపు అలా నోరు తెరుచుకుని ఉండటం వల్ల బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్తుంది. నోట్లో ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా కూడా బాగా డ్రైగా అయిపోతుంది. సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు, సలైవా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ రీజన్స్ వల్ల పుచ్చిపళ్ళు ఎక్కువగా అవుతాయి. అట్లా కూడా పుచ్చిపళ్ళు వస్తాయా? ఏమైనా తింటే పుచ్చిపళ్ళు రావా? పుచ్చిపళ్ళు తింటే, ఆ షుగరీ ఫుడ్స్ తింటే బ్యాక్టీరియా అక్కడ ఇంటర్వీన్ అవుతే పుచ్చిపళ్ళు వస్తాయి. అది ఒక పాయింట్. ఇలా డ్రై అయిపోతే కూడా బ్యాక్టీరియాకి మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్